మేము గోదారోళ్ళమండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వంట మొదలు పెడదాం. ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకుందాం. దాక వేడెక్కిన తర్వాత 5 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకుందాం. 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కాసేపు వేపుకున్న తరువాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కాసేపు వేపుకున్న తరువాత కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. కాసేపు వేపుకున్న తరువాత కరివేపాకును కూడా వేసుకుందాం. బాగా దోరగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. అలాగే మూత పెట్టి 2 నిమిషాలు టమాటా ముక్కలు మగ్గనిద్దాం. మగ్గిన తరువాత కొత్తిమీరను కూడా వేసుకుందాం. తరువాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. తరువాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని తరువాత చిన్న నిమ్మకాయ అంత చింతపండుని వేసుకొని మూత పెట్టుకుందాం. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీర బాగా ఉడికిపోవాలండి. బాగా ఉడికిన తరువాత మిక్సీ జార్లో వేసుకుందాం. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం.